దరఖాస్తులను సాధించుకుందాం, మెరుగైనటువంటి వేతన ఒప్పందాలను సాధించుకుందాం, భూగర్భ గనులను అతిక్రమిస్తాను అంటే ఈరోజు ఎందుకు మీరు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అని అంటే ఈరోజు కార్మిక వర్గం చైతన్యం కోల్పోయింది. మీ కార్మిక వర్గం చైతన్యం కోల్పోవడం ద్వారానే ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళకి సంబంధించిన టీబీజీ కేసు ప్రైవేటీకరణ కోసం పెద్ద గొప్పగా మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. ఎస్, కేంద్ర ప్రభుత్వము బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తుంది, మేము స్వాగతిస్తున్నాం. మీరు దాన్ని వ్యతిరేకించేదాన్ని. కానీ మరి సింగరేణిల కాంట్రాక్టీకరణ ఏంది, ప్రైవేటీకరణ ఏంది, HDLలను పెట్టి అక్కడ మన భూపాలపల్లి కేటీకే 18 లైన్ల సగం బాయిని ప్రైవేటీకరణ చేస్తే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు ఆపలేకపోతున్నారు? 1,16,000 మంది నుంచి 42,000 మందికి వస్తే 33,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతోటి మీరు పని చేయించుకుంటున్నారు. మరి గైరాదరి పని చేస్తారని తీసేసినావు కదా, మరి మీరు చేసిన పనినే పర్మనెంట్ చేసే కార్మికులు చేసిన పనినే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులతోటి మీద చేపిస్తలేవా? నువ్వు జనరల్ మజ్దూర్ కేటగిరీలో వాళ్ళకి 10,000తోటి అంటే ఒక్క పర్మనెంట్ కార్మికుడు చేసే పనిని 5 కాంట్రాక్ట్ కార్మికులతోటి చేపించుకుంటా వాళ్ళ కడుపును కొట్టి ఈరోజు నువ్వు లాభాలు వచ్చినాయని చెప్పి ప్రకటిస్తున్నావు సింగరేణి యాజమాన్యం. దానికి రాష్ట్ర ప్రభుత్వం వంత పడుతూ ఉన్నది. అంటే మీ ఒక్కరి పనిలా 5 కాంట్రాక్ట్ కార్మికులతోటి 33,000 మందిని నియమించారు. ఒక జనరల్ మజ్దూర్ ఇచ్చి డిస్మిస్ చేయకుండా వానికి కూడా అవకాశం 3 సార్లు 30 సార్లు వారు చేయకపోతే వాడిని వీకిపారాయి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ అరకడి పనులన్నీ కూడా గతంలో పర్మనెంట్ చేసిన వాళ్ళ పనులన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులతో చేయించుకుంటా పర్మనెంట్ కార్మికుడు వానికి వాతావరణం అనుకూలించక, గ్యాస్ పొగ పడక, వెంటిలేషన్ లేక, ఊపిరితిత్తులు దెబ్బతిని కింది మీదికి దిగి వాని కీళ్ళు కాళ్ళు అరిగిపోతే వాడు పని చేయలేకపోతే నువ్వు వాడిని తొలగించే అధికారం నీకు లేదు. ఏ కార్మిక సంఘమైనా సరే విమర్శను స్వీకరించాలి, కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయాలి. ఏం జరిగింది ఈరోజు, ఏం జరుగుతుంది? ఓపెన్ కాస్ట్ల పేరుతోటి నువ్వు మీద ఉన్న బొగ్గంతా నవ్వుకొని పోతున్నావు. ఈరోజు బొగ్గు నిక్షేపాలు మనం ఈ ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల కేవలం తీసింది 10%. ఇంకా 90% బొగ్గు 300 నుంచి 1200 మీటర్ల లోతులు ఉన్నది. ఇప్పటిదాకా తీసేది 300, 400. భూగర్భంలోకి పోతే లాస్ట్ 600, 700. తర్వాత నీ HDL నడవది, కార్మికులు కూడా పనిచేయరు, ఆక్సిజన్ అందది. కానీ ఈరోజు మీద ఉన్న అంత బొగ్గంతా కూడా నువ్వు ఓపెన్ కాస్ట్లతో తీసేసి భూగర్భ గనులు మూసేసి సింగరేణిలో ఉన్న ఉపాధి అవకాశాలను ఇచ్చే ఏకైక పరిశ్రమ. ఈ యొక్క జరుగుతున్న పోరాటాలకు కార్మిక వర్గం మాకు అండదండగా నిలవాలని మేము చేస్తున్న కార్యక్రమం కార్మిక రేస్ కోసమే కాబట్టి మీ అందరి సహకారాలు అందించి ఈ ఉద్యమానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఒకసారి గట్టిగా కార్మిక ఐక్య పోరాటాలను నినాదాలు ఇవ్వాలన్నా అక్రమ డిస్మిస్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు ఇవ్వాలి. అక్రమ డిస్మిస్లను డిస్మిస్ చేసిన కార్మికులందరినీ వెంటనే పోరాడదాం. డిస్మిస్ కార్మికులకు మద్దతుగా పోరాడదాం. డిస్మిస్ కార్మికులకు మద్దతుగా. ఇప్పుడు మన IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు చాంద్ పాషా గారు విప్లవందనాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా అన్న చెప్పిండు, డిస్మిస్ కార్మికులకు సంబంధించి బేషరతుగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ తరఫున గేట్ మీటింగ్లు పెడుతున్నాం. దాంట్లో భాగంగానే వచ్చినాం. విషయం వెనుక విషయం, అనేక విషయాలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వాస్తవాలు కార్మికులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఎటువంటి విమర్శ ఉన్నా కానీ తోటి కార్మిక సంఘాలు ఎవరైనా కానీ దాన్ని స్వీకరించాలి. దాంట్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు కూడా గేట్ మీటింగ్ పెట్టి ఇట్లా చెప్పాలి. అది హక్కు, అది ఎవరికైనా హక్కు. మేము తప్పు చేసినా కార్మికులు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఇంకా ఏ కార్మిక సంఘం అయినా కానీ తప్పు చేయాల్సిన చెడితే రిపీట్లు అవుతానేమో మీకు తెలియదా? ఈ డిస్మిస్లు ఎందుకు జరుగుతున్నాయి మీకు తెలియదా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఆసరా చేసుకొని
డిస్మిస్లు చేస్తే మరి అనేక సంఘటనలు జరిగినాయి, అనేక మంది కార్మిక వర్గము ప్రాణాలు కోల్పోయిన భూగర్భంలో. మరి ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసినా డిస్మిస్ చేసినా తెలియదా అందరికీ? కార్మిక వర్గానికి మీకు వేజ్ బోర్డు 19% గొప్ప విజయం అని చెప్పుకున్నారు. ఈరోజు మేము కార్మిక సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి ఈరోజు వాస్తవాలను మీ ముందు పెడదామని చెప్పేసి ఇక్కడికి రావడం అనేది జరిగింది. మరి భూపాల్పల్లిలో 46 మంది కార్మికులను ఎట్ ఏ టైం డిస్మిస్ చేయడం అనేది జరిగింది. మరి దాంతోపాటు ఒక సీనియర్ మైనింగ్ సర్దార్ను కూడా మరి డిస్మిస్ చేయడం జరిగింది. అది 2013లో జరిగినటువంటి యాక్సిడెంట్ను ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వారి మీద అది ప్రమాదానికి మీరే బాధ్యులని చెప్పేసి దానికి పూర్తి బాధ్యత నీదే అని చెప్పి ఆయనను డిస్మిస్ చేయడం అని జరిగింది. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి సింగరేణిలో మా మైనింగ్ స్టాఫ్ యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. మరి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ అని చెప్పి మరి వాళ్ళను కూడా వాడుకోవడం అని జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ మన ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు. ఇందాక అంటే పోయిన సంవత్సరం మనకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాగు దగ్గర ఉన్నటువంటి మన వాటర్ ఫ్లోలో రెస్క్యూకు సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ వాగులో కొట్టుకపోయి చనిపోవడం జరిగింది. మరి మన రెస్క్యూ సిబ్బందిని అటువంటి జాగాలలో పంపించకూడదని చెప్పి ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సతీష్ మరి రాములు అనేటువంటి ఇద్దరు రెస్క్యూ సిబ్బందిని వాళ్ళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఎవరి మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు? ఏ జిఎం సస్పెండ్ చేసిండ్రు, ఏ మేనేజర్ సస్పెండ్ చేసిండ్రు. మరి చివరికి వస్తే అక్కడ ఉన్నటువంటి బ్రిగేడ్ మెంబర్లు అనేది సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా సింగరేణిలో అనేకమైనటువంటి ఓపెన్ కాస్ట్లలో అండర్గ్రౌండ్ మైన్లలో మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి జరిగితే మరి దాన్ని ఓపెన్ కాస్ట్ చేస్తే జరగాయని చెప్పేసి మరి అది ఆ విధంగా కూడా ఈరోజు ఓపెన్ కాస్ట్ అధికం చేసిండ్రు. మరి ఓపెన్ కాస్ట్లలో ఎంతోమంది కార్మికులు కూడా చనిపోతూ ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు చనిపోతూ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా చనిపోతూ ఉన్నారు. మరి ఏ గని మేనేజర్ సస్పెండ్ చేసిండ్రు? మరి ఏ ఏజెంట్ ప్రమాదం జరిగినా కానీ వాళ్ళకి ఎంక్వైరీలు పెట్టేసి మీరు తప్పును ఒప్పుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సర్దార్ను ఓవర్మెన్ను మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయించుకొని మేము తప్పు చేసినామని రాసి ఇస్తే మిమ్మల్ని మేము ఇది చేస్తామని చెప్పి తప్పుడు రిపోర్ట్లు రాపించుకొని మైనింగ్కు చూపించి మరి వీళ్ళను డిస్మిస్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి రక్షణాధికారి ఉన్నాడు, సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు, అండర్ వేర్ ఉన్నాడు. మరి వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? మరి కార్మికులు కూడా చిన్న దెబ్బ తాకించుకుంటే నువ్వు ఎందుకు దెబ్బ తాకించుకున్నావు అని చెప్పి సంఘం ఉన్నది.